హరికృష్ణ, జై శ్రీమన్నారాయణ. సరే, ఒకనాడు తిరుపతిలో శ్రీపాద్ రామానుజనాచార్యుల వారు ఒక సంఘటన చెప్తున్నారు. రామానుజనాచార్యుల వారు చెప్పారు తిరుమలలో సాక్షాత్ మహావిష్ణు భక్తులని ఆపద నుంచి రక్షణ చేయడానికి వైకుంఠంని వదిలి తిరుమలకు వచ్చాడు అని, ఆ స్వామి సేవ చేయడానికి ఎవడు వెళ్తారు అని చెప్పండి. సో అప్పట్లో తిరుపతికి వెళ్ళాలంటే ఇప్పుడు ఇప్పుడు ఎలా తిరుపతికి వెళ్ళాలంటే స్టెప్స్ ఉంది. అప్పుడు ఎట్లా ఉండే, శేషాచలం అడవి. అప్పుడు ఆ అడవిని దాటి, యానిమల్స్ని దాటి, 7 కొండలు దాటి అప్పుడు తిరుమలకు రీచ్ అవుతుండే. ఇప్పుడు అలాలే ఇప్పుడు ఈజీ అయింది, మొత్తం ఈజీ అయింది. సో అప్పుడు అందరిలో భయపడుతుండే తిరుమల కొంగు. ఎందుకంటే అప్పుడు తిరుమలలో వెళ్ళే తిరుమల వెళ్ళే దారిలో చాలా యానిమల్స్ ఉండేవారు, అంత ఫారెస్ట్ ఉండేది. సో అందుకని చాలామంది బుగులు పడేవారు, భయపడేవాడు. సో అప్పుడు ఆడ రామానుజనాచార్య వారి యొక్క ప్రియమైన శిష్యుడు అనంతాల్వార్, అతను అన్నాడు, నేను తిరుమలకి వెళ్తా, స్వామివారికి సేవ చేస్తా. సరే, అప్పుడు రామానుజనాచార్యుల వారి శిష్యుడు అనంతాల్వాన్ తన భార్యతో తిరుమలకు బయలుదేరాడు. అతను తిరుమల రీచ్ అయిన తర్వాత అతను వెంకటేశ్వర స్వామికి ప్రణామం చేశాడు. ప్రణామం చేసిన తర్వాత అతను ఒక గార్డెన్ని నిర్మించాడు. సో ఇప్పుడు కూడా మీరు అగర్ లడ్డు తీసుకోవడానికి వెళ్ళిన తర్వాత ఆడ అనంత ఆల్వాన్ గార్డెన్, ఆ గార్డెన్కు స్వయంగా భగవద్భక్తుడు అనంత ఆల్వాన్ గారు ఆ గార్డెన్ని నిర్మించారు. ఒక గార్డెన్ అది, ఆ గార్డెన్ నిర్మించారు. అదే గార్డెన్ నుంచి పూలు, పళ్ళు, తులసి దళాలు అన్ని భగవంతుని సేవ కోసం గర్భగృహలో ఆనంద నిలయంలో వెళ్ళేవారు. సో ఒకనాడు అనంత ఆల్వాన్ వారు నీళ్ళు తీసుకురానికి మన నది కాడ వెళ్ళారు. అప్పుడు అనంత ఆల్వాన్ వారి భార్య ఆమె గర్భవతి ఉండి అన్ని పూలు, ఫలాలు, తులసి దళాలు ఆమె తీయబట్టిండే. అప్పుడు భగవంతుడు బాలాజీ రూపంలో, బాల్యస్వరూపంలో వచ్చారు అని, బాల్యుడుగా వచ్చారు అని అన్నారు. అమ్మ, మీరు చాలా కష్టపడుతున్నారు భగవత్ సేవ కోసం, ఆ సౌభాగ్యం మమ్మల్ని కూడా ఇవ్వండి. అప్పుడు వాళ్ళ అమ్మ అన్నది, అంటే అప్పుడు అనంత ఆల్వాన్ వాళ్ళ వైఫ్ అన్నదికి, నేను ఇయ్యలేను, ఎందుకంటే ఇక్కడ భగవత్ సేవ కోసం నేను అని నా హస్బెండే చేయొచ్చు, ఎవరిని చేయడానికి పర్మిషన్ లేదు. అప్పుడు వినకుండా ఆ బాల్యుడు సహాయం చేయడానికి వచ్చాడు అని ఆ అమ్మ చేతిలో ఉన్న పూలు అని ఫలాలు గుంజుకొని స్వామి సేవ చేస్తుండు. అప్పుడు అనంత ఆల్వాన్ వారు వచ్చారు. అన్నాడు, ఏ బాల్యుడా, వెళ్ళిపో ఇక్కడి నుంచి, ఎందుకంటే భగవత్ సేవ కోసం స్వయంగా నా గురు రామానుజనాచార్యుల వారు నన్ను నిర్మించాడు, నన్ను ఈడిసి ఎవడు భగవత్ సేవ కోసం చేయలేడు. నేను అని నా భార్య అనే సరిపోతాం, వెళ్ళు ఇక్కడి నుంచి, లేకపోతే చాలా చాలా కఠినంగా ప్రవేశిస్తాను. అప్పుడు వెళ్ళలేడు భగవంతుడు ఆనే సేవ చేస్తుండు, భక్తుడిది సేవ చేస్తుండు, తన పని వెళ్ళలే. అప్పుడు వెళ్ళిపో, లేకపోతే నా చేత ఉన్న కట్టెతో నీ దవడ పలగొడతా. సరే, పలగొట్టు. అప్పుడు స్వామి సేవ చేస్తానే ఉన్నాడు. అప్పుడు అనంత ఆల్వాన్ వారు ఖడ్గం అప్పుడు సాయుడుకు కట్టె ఉండే, కట్టె తీసుకొని విసిరించారు. విసిరిన తర్వాత అతని దవడకు పడ్డది. దవడకు అయిన తర్వాత రక్తం కారుతుంది. అప్పుడు ఆ బాల్యుడు గర్భగృహంలో వెళ్ళిపోయాడు. అంటే అతను ఆనంద నిలయంలో వెళ్ళిపోయాడు. ఆనంద నిలయం వెళ్ళిన తర్వాత పూలు, ఫలాలు, జలం అంతా భగవత్ సేవ కోసం ఆనంద నిలయంలో అనంత ఆల్వాన్ వారు కూడా వెళ్ళారు. అనంత ఆల్వాన్ వారు వెళ్ళిన తర్వాత అప్పుడు స్వామి గడ్డం పైన రక్తం చూసి కన్నల నుంచి నీళ్ళు, భగవంతుని మీద ప్రేమ, వెంకటరమణ, సంకటహరణ, గోవిందా 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 ఇట్లా 3 సార్లు ప్రకటించారు. అనంత ఆల్వాన్ వారు ఏడ్చుకుంటూ అన్నారు, హే మహానుభావ, హే జగత్పిత,
హే విష్ణు, హే వెంకటేశ్వర, క్షమించండి, ఈ దాసుడికి క్షమించండి. నేను ఏం చేశానో, ఎంత తప్పు అయింది నా చేతిల, కి స్వయం భగవంతుడు సహాయం కోసం వస్తే ఆ భగవంతుడిని నేను కొట్టి ఎలగొట్టానా? ఎంత పాపం, ఎంత తప్పు. అప్పుడు అనంతాళ్వాన వారు చందనం భగవంతుని దవడల మీద రాశారు. భగవంతుని దవడ మీద రాసిన తర్వాత ఇప్పుడు గూడా భగవంతుని దవడల కాడ చందనం రాస్తారు. సో, మోరల్ ఆఫ్ ద స్టోరీ మనకి ఏం తెలిసేదేమంటే, భగవంతుడు మనకు ఏదో ఒక స్థితిలో మన సహాయానికి వస్తాడు. మనం భగవంతుణ్ణి అంటే భగవంతుడు మన సహాయానికి వస్తాడు. కానీ మనం అతన్ని గుర్తుపట్టలేం. అతన్ని గుర్తుపట్టాలంటే ఏంటో తెలుసా? అతన్ని గుర్తుపట్టడానికి అతని పాదుకాల్ని, చరణాన్ని జూడాలి. అతని చరణాన్ని జూస్తారు, అతని పాదుకని జూస్తారో, భగవంతుడు స్వయంభూ భగవంతుడొచ్చాడని ఒక భక్తుడికే తెలుసుంటది. అతని పాదరక్షకుల్ని జూషినంటే స్వయంభూ భగవంతుడొచ్చాడని మనకు అర్థమవుతది. సో, ఈ మత్ ఈ ఈ ఫోటోలా భగవంతునికు ఈడ గడ్డం పైన చందనం రాసుంది. సో, ఈ స్టోరీ అగర్ మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ పేరుంది వైష్ణవ ఉపదేశ్. కలుద్దాం ఇంకొక స్టోరీలో, భగవంతునిది ఇంకొక డివైన్ స్టోరీతో. సో, హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ.